నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. జూన్ 20వ తారీఖు కుబేరా మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మరి కుబేరా మూవీ పైన కలెక్షన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. మరి సార్తో మాట్లాడి కుబేరా మూవీ కలెక్షన్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనకి జూన్ 20వ తారీఖు వచ్చేసి కుబేరా మూవీ అనేది రిలీజ్ అయింది. అందులో ధనుష్ గారు అండ్ నాగార్జున గారు, రష్మిక ముగ్గురు కలిసి నటించారు. బట్ మనం దానికి ముందు ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం, బుకింగ్స్ ఉన్నాయి కానీ అంతంత మాత్రమే ఉన్నాయా అని చెప్పేసి అని. అలాగే రివ్యూ కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే అంత యావరేజ్, కొంచెం లెంతీ ఉంది అనేసి అని చెప్పుకున్నారు. మరి కలెక్షన్స్ పరంగా ఏ విధంగా ఉందంటే సార్? నేను కలెక్షన్స్ రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. 13 కోట్లు వసూలు అయినట్టుగా చెప్తున్నారు. 13 కోట్లు అంటే చాలా చిన్న అమౌంట్. ఎందుకంటే మరి అంత పెద్ద మూవీ, మరి భారీ ప్యాడింగ్ ఉంది కదా, నాగార్జున, ధనుష్, రష్మిక, ఇంత ప్యాడింగ్ ఉన్న ఆర్టిస్ట్కి చాలా వసూలు అవ్వాలి. సాధారణంగా ఫస్ట్ డే కలెక్షన్ పరంగా పాన్ ఇండియా సినిమాలు ఈ మధ్యకాలంలో 70 కోట్లు వచ్చినాయి, 80 కోట్లు వచ్చినాయి అనే మాటలు మనం వింటున్నాం. 100 కోట్లు వచ్చినాయి చెప్తున్నాం, వింటున్నాం. అలాంటిది మరి ఈ సినిమాకి మరి ఎక్కువ థియేటర్లు రిలీజ్ చేసామన్నారు, కానీ చూసుకుంటే కలెక్షన్ పరంగా చూసుకుంటే చాలా డల్ ఉంది. అది అంటే ఆక్యుపెన్సీ పర్సంటేజ్ దాదాపు 37% ఉంది. తమిళనాడులో కూడా 20%, 24% ఇలా నమోదైనాయి అంట. అంటే చాలా డల్గా ఉంది. తమిళనాడును ఇక్కడ అట్లా ఉంటే ఇక మిగిలిన రాష్ట్రాల పరిస్థితి, బాలీవుడ్లో పరిస్థితి దారుణంగా ఉన్నట్లే. అంటే ఇది వరల్డ్ వైడ్గా రివీల్ చేశారు కదా సార్ మూవీ వచ్చేసి. సో పాన్ ఇండియా మూవీ కాబట్టి సో ఓన్లీ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోనే ఇలా ఉందంటారా, లేకపోతే ఓవరాల్ అన్ని చోట్ల అట్లాగే ఉంది? అయితే ఒకటి, ఈ రోజు శనివారం కాబట్టి ఈ రోజు ఎలా ఉంటుంది, నిన్న 13 కోట్లు వచ్చినాయి, ఈ రోజు కనీసం 20 కోట్లు, రేపు 20 కోట్లు వచ్చినా కొంతవరకు కవర్ అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే 60 కోట్ల బిజినెస్ జరిగింది అంటున్నారు కాబట్టి ఈ 60 కోట్ల బిజినెస్ రాబట్టుకోవాలంటే కనీసం ఆ 60 కోట్లు వస్తేనే కదా సేఫ్ జోన్లోకి వెళ్ళేది. ఎవరైతే బిజినెస్ కొనుక్కున్నారో వాళ్ళు బయర్స్ సేఫ్గా ఉండాలంటే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వస్తే సేఫ్గా ఉంటారు ఇప్పుడు కూడా. కానీ అలాంటి చూసుకుంటే మరి వాళ్ళ 13 కోట్లును, 13 కోట్లు రేపు మొత్తం ఓవరాల్గా అంటే ఈ సినిమా ఈ ఎన్ని రోజులు ఆడిన 2 రోజులు ఓవరాల్గా ఎంత వసూలు అవుతుంది అనుకుంటే దాదాపు ఒక 40 కోట్ల వరకు వసూలు అయ్యే అవకాశమే కనిపిస్తుంది. 40 కోట్ల వరకే 40 కోట్లు వసూలు అయ్యే అవకాశం ఉంది. అంటే సార్ ఈ మూవీ మొత్తం వచ్చేసి 120 కోట్లు పెట్టేసి తీసిన సినిమా కాబట్టి సో 40 కోట్లు వసూలు అంటే కొంచెం లాస్ అయిన లెక్క. ఎందుకంటే మరి ఎందుకు బుకింగ్స్ అట్లా డల్గా ఉన్నాయి? ముఖ్యంగా ఈ సినిమా గురించి ఏమన్నారంటే బీసీ సెంటర్లో అయితే ఎక్కదో సినిమా, ఏ సెంటర్స్లో, క్లాస్ సెంటర్స్లో మాత్రమే జనం చూసే అవకాశం ఉందని అంటున్నారు. శేఖర్ కమల్ సినిమాలన్నీ అట్లాగే ఉంటాయి. ఏదో బోయపాటి సినిమానో, అనిల్ రావుపూడి సినిమానో కాదు కదా, క్లాస్ సినిమా. కొద్దిగా క్లాస్ సినిమానో పైగా మల్టీప్లెక్స్లో ఆడియన్స్ ఎక్కువ వస్తారు. అలాంటి మల్టీప్లెక్స్లో కూడా ఆక్యుపెన్సీ 30% అంటే రిలీజ్ అయిన మూవీకి థియేటర్స్ ఫుల్ అవ్వకుండా ఎలా వస్తుంది? మీకు రెవెన్యూ రావాలని కష్టం. ఇప్పుడు 120 కోట్లు రాబడితే కనీసం 60 కోట్లు షేర్ అన్న వస్తుంది. గ్రాస్ 120 కోట్లు గ్రాస్ వస్తే, అలాంటిది ఇప్పుడు నెట్ 40 కోట్లు అంటే కనీసం గ్రాసు 100 కోట్లన్నా ఉంటే కనీసం నెట్ 40 కోట్లన్నా వస్తుంది. ఈ పరిస్థితి ఉంది కాబట్టి 40 కోట్లకు మించి వసూలయ్యే అవకాశం అయితే కనిపించట్లా. ఓకే, అంటే సార్ వీకెండ్స్ కాబట్టి మరి వీకెండ్స్లో ఏమైనా కలెక్షన్ చేసే ఛాన్స్? అదే ఈ రోజు కలెక్షన్స్ ఎంత వసూలు అవుతుందని తెలియాలి. ఎందుకంటే ఈ రోజు బుకింగ్స్ చూసాను, నేను సాయంత్రం రాత్రి బుకింగ్ చూశాను. అంటే బుక్ మై షోలో ఎలా ఉంది అనుకుంటే చాలా డల్గా ఉంది. చాలా మల్టీప్లెక్స్లో కూడా డల్గానే ఉంది. ఏదో మనకి ఐమాక్స్ ఒకటి, ఏఎంబి దీంట్లో ఒకటి, ఎందుకంటే సాఫ్ట్వేర్ బ్యాచ్ అంతా ఉంటారు కాబట్టి ఏఎంబి ఒకటి, ఐమాక్స్ ఒకటి, AAA ఒకటి, వీటిల్లో మాత్రం పర్లేదు. కానీ మిగతా మల్టీప్లెక్స్లో కూడా చాలా డల్గా ఉన్నాయి. థియేటర్స్ అన్నీ డల్గా ఉన్నాయి. శనివారం ఎలా ఉంటే రేపు ఏమన్నా ఈవినింగ్ షోలు, ఆ ఈవినింగ్ షోలు అయితే కొద్దిగా ఫిల్లింగ్ అయ్యి ఆ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ ప్రకారం చూసుకుంటే నేను 13 కోట్లు వస్తే ఇవాళ ఏ మేరకు వస్తుందని తెలిస్తే మనకి ఈ వీకెండ్ మొత్తం మీద ఎంత వస్తుందని ఒక అంచనా వేయచ్చు. అట్లా చూసుకున్నప్పుడు మహా అయితే ఒక 50 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశమే కనిపిస్తుంది. మరి ఓవరాల్గా ఈ సినిమా దీన్ని బట్టి రెస్పాన్స్ చూడాలి, జనంలో ఎలాంటి స్పందన ఉంటుందో చూస్తే కానీ మనం చెప్పలేము. ఇప్పటికి మాత్రం అయితే డల్గానే ఉందని చెప్పొచ్చమ్మా. ఓకే సార్, ఈ మూవీని డైరెక్ట్ చేసిన మాత్రానికైతే శేఖర్ కమల గారు. మరి ఈ మూవీ ప్రొడ్యూసర్ ఎవరు సార్ ఈ మూవీకి? ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు, సునీల్ నారంగ గారు వాళ్ళు కలిపి టీమ్గా చేశారు. అలాగే శేఖర్ కమ్ముల గారు కూడా నిర్మాణంలో భాగస్వామి, కొంత రెమ్యునరేషన్ తీసుకుంటాం, కొంత నిర్మాణంలో భాగస్వామిగా అంటే వాటా ఇచ్చేట్టుగా మాట్లాడుకుంటారు. తమిళనాడులో కూడా
ధనుష్కి కొంత వాటా షేర్ ఇస్తామని చెప్పారట. అవును సార్, ఇది కూడా మేము విన్నాము. తమిళనాడులో ఏంటంటే ఈ మూవీలోని ధనుష్ గారికి రెమ్యునేషన్ కాకుండా ఏంటంటే థియేటర్స్లోనే కొంచెం షేర్ ఉంది అని చెప్పేసి అనేది ఒక వార్త అయితే వినిపించింది. అదే ఎందుకంటే మెయిన్ హీరో ధనుష్ అనుకున్నారు కాబట్టి ధనుష్కి ఇక్కడ ఈ సినిమాలో 30 కోట్లు రెమ్యునేషన్ దాకా ఇచ్చారని, మిగతాది ఏంటంటే షేర్ల రూపంలో వచ్చే బిజినెస్ పరంగా జరిగే దాంట్లో షేర్ రూపంలో వస్తుందని చెప్తున్నారు. అలా అనుకున్నప్పుడు ఇక్కడ 13 కోట్లు ఓవరాల్గా 13 కోట్లు వచ్చినప్పుడు అక్కడ డల్గానే ఉంది. మరి ఆ పరిస్థితుల్లో మరి తక్కువే గిట్టుబాటు అవుతుంది అనిపిస్తుంది. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే సార్, ధనుష్ గారికి వచ్చేసి మొత్తం 30 కోట్లు ఇచ్చారు అనేసి అని చెప్పారు రెమ్యునేషన్. మరి మిగతా హీరోలకి ఎంత ఇచ్చారు రెమ్యునేషన్, హీరోయిన్కి ఎంత ఇచ్చారు అనేది ఒక్కసారి తెలుసుకోవచ్చు అంటారా సార్? ఎందుకంటే నాగార్జున గారికి 15 కోట్లు అంటున్నారు. అంటే నాగార్జున గారు ఇక్కడ సోలో హీరోగా ధనుష్నే చూడాలి కాబట్టి అంత ఇచ్చారు. నాగార్జున గారికి తక్కువ ఇచ్చారని చెప్తున్నారు. ధనుష్కి ఎక్కువ రెమ్యునేషన్, నాగార్జున తక్కువ. ఎందుకంటే అతను ఆ పాత్ర కొద్దిగా అంటే డౌట్ ఉంటుంది కదా సార్. సో ఈయనకైనా ఆయన చాలా పెద్ద హీరో కాబట్టి మరి ఆయనకి తక్కువ ఇచ్చి ఈయనకి ఎక్కువ. ఇక్కడ ఏమవుతుందంటే సినిమా డిమాండ్ అండ్ సప్లై, ఇప్పుడు మార్కెట్ని బట్టి కూడా వాడికి ఇచ్చే రెమ్యునేషన్ ఆధారపడి ఉంటాయి. అది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నాగార్జున గారికి 15 కోట్లు ఇచ్చా ఉన్నారు, రష్మికకి 4.5 కోట్లు అంటున్నారు, శేఖర్ కమలకు 5 కోట్లు అంటున్నారు, ఇట్లా చెప్తున్నారు. మ్యూజిక్ పరంగా సార్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా దాదాపు 3-4 కోట్లు 3 కోట్లు ఎంతో ఇచ్చారని చెప్తున్నారు. ఓకే సార్, మనం ఈ మూవీ మొత్తం చూసుకున్నట్లయితే మూవీ నేమ్ వచ్చేసి కుబేరా, కానీ ఇక్కడ ఎవరు కుబేరులు అన్నట్టయితే ఎవరేం చెప్పట్లేదు ప్రేక్షకులు కూడా. ఎవరు కుబేర్లు అవ్వాలంటే మూవీలో ఉన్న ఆర్టిస్టులు అవ్వాలి ఇప్పుడు డబ్బులను బట్టి. నిర్మాతలు కుబేర్లు అవుతారంటే ఆల్రెడీ కుబేర్లే కాబట్టి వాళ్ళు ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు వాళ్ళకి థియేటర్లు ఉన్నాయి కుబేర్లే కాబట్టి వాళ్ళు కుబేర్లు అవ్వకపోయినా పర్లేదు, కానీ వీళ్ళు మాత్రం కుబేర్లు అయినట్టుగానే ఉంది. అంటే సార్ ఈ మూవీ మొత్తం నాకు వచ్చింది ఎవరేంటంటే కుబేరా మూవీలోని టోటల్గా చూసుకున్నట్లయితే ఎవరు కుబేరులు అయ్యారు సార్? ధనుష్ కుబేరుడు అని చెప్పాల్సి వస్తుంది. నాగార్జున కూడా కుబేరుడే, ఆయన అమౌంట్ వచ్చిందంటే. ఎందుకంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే కదా. నిర్మాతలకు డబ్బు రావాలి, 120 కోట్లు పెట్టి నిర్మాతలకు ఎంత డబ్బు వస్తే వాళ్ళు కుబేర్లు అని చెప్పొచ్చు, వాళ్ళు గట్టిగా డబ్బులు వస్తాయి. వాళ్ళు కుబేర్లు అవుతారనే పరిస్థితిలో లేరు, అది చూస్తే అట్లాగే ఉంది పరిస్థితి. ఇవాళ రేపట్లో వచ్చే ఆదాయం బట్టి ఉంటుంది. ఇక సినిమాలకు వచ్చేసరికి ఈ సినిమాలో కుబేరుడు ఎవరు అనుకున్నప్పుడు ఒక కుబేర్ అనే పాత్ర పేరు, ఆ పాత్ర పేరు మన క్లైమాక్స్లో తెలుస్తుంది ఎవరనేది. అదే కానీ కుబేర్ అనగానే కుబేరుడు అనుకోవాల్సిన అవసరం లేదు. కుబేరుడు ధనుష్ కుబేరుడు అయ్యాడు లేదని సినిమాలో చూస్తాం మనం. వ్యక్తిగతంగా మాత్రం వీళ్ళు అయ్యారు డబ్బులు తీసుకోవడం వల్ల. కుబేరుని చేయాలంటే ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. ఎవరిని కుబేరుని చేయాలన్నా అది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. మరి తిరుపతిలో కథ స్టార్ట్ అయ్యి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎక్కడ కుబేరుడి దగ్గర అప్పు తెచ్చాడని చెప్తూ ఉంటారు. మొత్తానికి తిరుపతిలో ఆడుకునే బెగ్గరు ఒక ముష్టివాడు, తిరుపతిలో ఆడుకునే ముష్టివాడు కుబేరుడు అయ్యే విధానం ఎందుకు అయ్యాడు ఏంటి అనేది ఓవరాల్గా ఈ కథ. అట్లా అమ్మా నిర్మాత కుబేర్లు అయితే తీసిన నిర్మాతలో ఇండస్ట్రీ సేఫ్గా ఉంటుంది. అండ్ సార్ ఇంకొకటి ఏంటంటే నాకు ధనుష్ గారి విషయంలో ఇంకొక చిన్న డౌట్ వచ్చింది. లైక్ అదేంటంటే ధనుష్ గారు ఇంతకుముందు ఆయన చాలా మూవీస్ ప్రొడ్యూస్ చేశారు, డైరెక్ట్ కూడా చేశారు. మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే జాబిలమ్మ నీకు ఎందుకు అంత కోపమా, లైక్ రాయన్, ఇట్లాంటి మూవీస్ అయినా ఆయన ఓన్గా డైరెక్ట్ చేసుకున్న మూవీసే కదా సార్. సో ఆ మూవీస్కి కలెక్షన్ ఎంత వచ్చి ఉంటుంది? ఇప్పుడు రాయన్ సినిమాకి 16 కోట్లు వచ్చింది. ఓకే, అంటే సింగిల్ హీరోగా చేసిన బడ్జెట్ ఎంత సార్? దాని బడ్జెట్ ఇంచుమించు తక్కువే, ఇంత బడ్జెట్ కూడా కాదు, దానికంటే చాలా తక్కువ. మరి ఆ సినిమాకి ఎందుకంటే అది 16 కోట్లు వచ్చింది ఫస్ట్ డే. అది దీని 13 కోట్లు వచ్చిందంటే ఇంత బ్యాడింగ్ ఉండి ఇంత హైప్ ఉన్న సినిమాకి అది నిజంగా చెప్పాలంటే మరి డల్గా ఉన్నట్టు లెక్కే. రాయన్తో పోల్చితే డల్గా ఉన్నట్టు లెక్కే చెప్పాలి. ఓకే, సో మొత్తానికైతే మీరు ఈ కుబేరా మూవీ కలెక్షన్స్ పైన మీరేం చెప్తారు సార్? కలెక్షన్స్ అంటే ఇవాళ రేపు వస్తే సోమవారం అయితే చెప్తా. ఓకే, సోమవారానికి క్లారిటీ వస్తుంది. సో మొత్తానికి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఎప్పుడైనా సరే సోమవారమే తెలుస్తుంది మనకి. సోమవారం చూస్తే మనకి క్లారిటీగా చెప్పొచ్చు. ఇవాళ రేపట్లో బుకింగ్ ఆదివారం శనివారం వీకెండ్స్లో మాత్రం కలెక్షన్స్ బాగా ఉంటే ఓవర్సీస్లో బాగానే ఉంది. ఓవర్సీస్ మార్కెట్లో సినిమాకి కలెక్షన్స్ బాగానే ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసరికి డల్ అయిపోయినాయి. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే సార్ థియేటర్స్ మనం చూసుకున్నట్లయితే అంటే కుబేరా మూవీకి మాత్రానికే థియేటర్స్కి వెళ్లకుండా ప్రజలు ఇలా ఉన్నారనుకోవచ్చు, లేదంటే అప్కమింగ్ వచ్చే జనరేషన్లో కూడా అంటే ఇంకా రానున్న రోజుల్లో థియేటర్స్ ఉంటాయి అంటారా సార్, లేదంటే కంప్లీట్ ఓటీటీకి అలవాటు అవుతారు? ఇది చాలా పెద్ద సబ్జెక్టే, ఎందుకంటే భవిష్యత్తులో థియేటర్కు ఉండే పరిస్థితి కనపడట్లేదు. ఎందుకంటే లైక్ మీరు ఆల్రెడీ చెప్పారు కుబేరా మూవీకి నేను వెళ్ళాను, అక్కడ ఎవ్వరూ లేరు, అండ్ మార్నింగ్ బుకింగ్స్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే అంత నిల్లుంది అనేసి. సో దీన్ని బట్టి ఫోటో కూడా తీసుకున్నా కదా, ఎందుకంటే మల్టీప్లెక్స్ థియేటర్ అది. మల్టీప్లెక్స్లో కూడా ఫోటో చూసుకుంటే రిలీజ్ రోజుని మార్నింగ్ షో 9 గంటల షోకి వెళ్తే చాలా డల్ ఉంది. ఇదేంటి అనుకున్నాను నేను,
మరి అది నిజంగా చెప్పాలి దారుణం. భవిష్యత్తులో థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకం అనిపిస్తుంది. ప్రశ్నార్థకంగా అనుకోవచ్చు అంటే అనుకోవచ్చు 100%. ఎందుకంటే చాలా మంది ఓటీటీకి అలవాటు అయిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు నాటకాలు ఉండేవి అని చెప్పుకునేవాళ్ళం. అవును, సినిమాలు కలకలాడే రోజులు నాటకాలు అంటే ఇట్లా ఉండేవని అనుకునేవాళ్ళం. ఆ తర్వాత నాటకాలు కనుమరుగైపోయినాయి, సినిమాలు బాగా థియేటర్స్ పడిపోయినాయి. వచ్చాయి. అవును. ఇప్పుడు థియేటర్స్ ఉండేయంట అనుకుంటారు భవిష్యత్తు కాలంలో. ఫ్యూచర్ పిల్లలు వచ్చి ఫ్యూచర్ లో అప్పట్లో థియేటర్స్ థియేటర్స్ ఉండేయంట, ఉండేవంట సినిమాకి అనుకుంటారు. వెళ్ళేవాళ్ళంట, అవును. పాప్కార్న్కి ఇంత పెట్టి పాప్కార్న్ కొనుక్కోవాల్సి వచ్చేదంట. సో చెప్పుకుంటారు ఇప్పుడు మనం ఎలా చెప్పుకుంటున్నామో, సో ఇంకా రానున్న రోజుల్లో ఇలా చెప్పుకుంటూ అలా వెళ్తారు చెప్పుకుంటారు. అంతే. అట్లా కనిపిస్తుంది. కుబేర లాంటి పెద్ద పేరున్న సినిమానే అవును. ఇట్లా ఉందంటే పరిస్థితి, ఇక థియేటర్ల పరిస్థితి కష్టమే. ఓకే. అంటే సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే సార్, కుబేరా మూవీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే సినిమా కొంచెం లెంత్ ఉంది, సో అందుకే ప్రేక్షకులు ఎవరు థియేటర్కి వెళ్ళలేకపోతున్నారు అన్నట్టు ఒక పాయింట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే రీజన్ ఇది అనుకోవచ్చా, లేకపోతే థియేటర్కి వెళ్ళి ఏం చూస్తాంలే ఇంకో 1 వీక్ అంటే అయితే ఒకటి ఓటీటీకి ఏంటంటే వస్తుంది కదా. థియేటర్కి వెళ్ళి ఏం చూస్తామో అనే కారణమే ఒకటి. సినిమా కూడా ల్యాగ్ అనే ఫీలింగ్ రాకూడదు. ఓకే. ఇప్పుడు అసలుకే థియేటర్కి వెళ్ళారు ఓపికగా, వెళ్ళిన వాళ్ళకి ఆ సినిమాలో ల్యాగ్ ఉందనే ఫీలింగ్ రాకూడదు. ఓకే. అది అంటే ల్యాగ్ అంటే శేఖర్ కమ్ములు ఏంటంటే డీటెయిలింగ్గా కథ చెప్పాలనుకుంటాడు, ఓకే. డీటెయిల్గా చెప్పాలనుకుంటాడు. ఉదాహరణ అవును. రైల్వే స్టేషన్లో సన్నివేశం ఉంది, రష్మికను ధనుష్ మధ్యలో సన్నివేశం ఉంది, అది కాసేపు లెంగ్దీగానే ఉంది, అది డైరెక్ట్ అలా చెప్పాలనుకున్నాడు. అలా కాకుండా సక్ 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 మట్ కట్ చేసుకుని చూపించారనుకో ఆ ఫీల్ ఉండదు కదా అనేది డైరెక్టర్ ఫీలింగ్. ఓకే. అది ఓకే. అందువల్ల దాన్ని అలాగే చెప్పాలి. ఇప్పుడు సాధారణంగా రైల్వే స్టేషన్లో ఒక అమ్మాయి కూర్చుంది, ఇక్కడ అబ్బాయి కూర్చున్నాడు, న్యాచురల్గా ఉండాలి కదా వాళ్ళ రియాక్షన్స్. అంతేగాని ఇక్కడ కూర్చోగానే వెళ్ళిపోయి పలరచ్చగా అవును. ఇక్కడ ఏంటి అబ్బాయి ఇట్ట పడుకున్నాడు డల్గా ఉన్నాడు, ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది, నువ్వేంటి ఏడుస్తావు, నీకు ఇతను అడగ పరిస్థితుల్లో లేడు, అవును. దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి కదా. అవును. కాబట్టి అది తప్పల. శేఖర కమ్ములకి ఏంటంటే దాని మీద వెళ్తాడు కాబట్టి అక్కడ తప్పలేదు అనిపించింది. ఓకే. ఇంకా కుబేరా మూవీ కలెక్షన్స్ మనకి తెలియాలి అంటే మండే వరకు వెయిట్ చేయాల్సిందే అనేసి అంటున్నారు. ఓకే సార్, థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా.